వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'వనవీర'. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోకి తన బైక్ అంటే తనకెంతో ప్రాణం. అలాంటి బైక్‌ని ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీకి ఇస్తాడు. బట్ ఆ బైక్ అనేది తిరిగి రాదు. అలాంటి సిట్యుయేషన్‌లో మన హీరో తన బైక్ కోసం తను ఏం చేశాడు? అండ్ అలాగే తను చేసిందల్లా అసలు బైక్ కోసమేనా అనే పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే ఈ మూవీ నాకైతే నచ్చింది. అంటే కొన్ని పోర్షన్స్‌లో ఈ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని పోర్షన్స్ అనేవి మరి లాజిక్‌లెస్ గాను అండ్ అలాగే ఆ పాయింట్‌ని ఇంకాస్త బలంగా ప్రెజెంట్ చేసుంటే బాగుండేదన్నమాట. ఫస్ట్ స్టోరీ పాయింట్ అనేది రొటీనే అనమాట. ఒక రొటీన్ స్టోరీ పాయింట్‌ని ఒక బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ముఖ్యంగా ట్విస్టులు అసలు బైక్ ఎలా మిస్ అయిపోయింది? దాని వెనకాల ఉంది ఎవరు అనేది మనం సింపుల్‌గా గెస్ చేయగలుగుతాం. ఈ క్లైమాక్స్‌కి వచ్చేప్పటికి క్లైమాక్స్ అనేది మనకి అంతా పెట్టబుల్ గానే వెళ్ళిపోతుందన్నమాట. సో, అలాంటి కొన్ని పోర్షన్స్‌ని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ ట్రాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో, అలాంటి ఎమోషనల్ ట్రాక్ ఫస్ట్ హాఫ్‌లో కూడా ఏమైనా పెట్టుంటే బాగుండేది. మెయిన్‌గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేప్పటికి సో, ఏదో ఉందని సాగదీసుకుంటూ వస్తూ ఇంటర్వెల్ పాయింట్‌ని ఒక కన్‌ఫ్యూజింగ్‌గా ఎండ్ చేశారన్నమాట. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ పాయింట్‌లో సో, విలన్ ఒక టిష్యూ పేపర్ తుడుచుకుంటాడు. ఆ టిష్యూ పేపర్ కోసం ఎందుకు ఇంత ఇష్యూ చేసాడు అని మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇస్తారు. సో, అంటే అలాంటి పాయింట్లు అనేవి ఒక కన్ఫ్యూజన్ తోనే ఫస్ట్ హాఫ్ అనేది సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీలో విలన్ అయిన నందు గారు. సో, నందు గారు విలన్ అయినప్పటికీ బట్ ఆయనకి అంటే ఆయన క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ లో ఆయన్ని బదులు వేరే ఎవరినైనా పెట్టుంటే బాగుండేది అనమాట. ఎందుకంటే విలన్ ఒక లవర్ బాయ్ లా కనబడతా ఉంటే ఆయన్ని విలన్ అని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ లో సత్య గారి ఎంట్రీ, ఆయన మీద వచ్చే ఫైట్ సీన్ చాలా బాగుంది. మూవీకి కొంత పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చిందన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో కొన్ని నచ్చని పాయింట్లు ఏంటి అంటే మన హీరో ఫస్ట్ హాఫ్ లో సో తనేంటి ఒక పార్టీ ఆఫీస్ లో తను టీ అందించడం అండ్ అలాగే ఆ పార్టీ ఆఫీస్ లో పని చేయడం సో ఇలాంటి పాయింట్లు చూస్తూ ఉంటుంటే సో మనకి అంటే ఒక బైక్ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా కనిపించింది. అండ్ దీని తర్వాత ఫస్ట్ ఈ మూవీ స్టోరీ పాయింట్ ని ఒక క్యాస్ట్ గా మొదలుపెట్టి క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా ఫినిష్ చేయడం వల్ల మూవీ అనేది కాస్త అక్కడే డిసప్పాయింట్ గా అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి సో 'వనవీర' అని ఒక టైటిల్ పెట్టి సో మన హీరోకిను అండ్ అలాగే వానర సేనకి లింక్ కలుపుతూ కొన్ని సీన్స్ అయితే చూపిస్తారన్నమాట. అసలు మన హీరోకిను వానర సైన్యానికి ఉన్న సంబంధం ఏంటనేది నాకు చాలా బాగా కన్ఫ్యూజ్ అనిపించింది అనమాట. అంటే సో ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే బాగుండేది అనమాట. బట్ ప్రతి 10 నిమిషాలకు వచ్చే ఒక్కొక్క సీన్ లో సో మన హీరోకిను ఆ వానర సేనకి లింక్ కలుపుకుంటూ వెళ్ళిన విధానం నాకు అంత కన్వీనియన్స్ గా లేదు. ఫస్ట్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి మ్యూజిక్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. అంటే కొన్ని సీన్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా రిచ్ గా ఉన్నాయి. మెయిన్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో హీరో యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది, విలన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది, మిగతా సైడ్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ బట్ ఎంగేజింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను అండ్ అలాగే ఉన్న ట్విస్ట్ వర్కౌట్ అయ్యేలాగా మూవీ నడపలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. సో ఓవరాల్ గా ఇదండి 'వనవీర' మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చకపోతే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్యూ ఆల్.